చరణ ద్వంద్వాల్ని మనకి అంటే రెండు కాళ్ళని పాదాలని వర్ణిస్తున్నారు 84వ శ్లోకంలో. అద్భుతమైన శ్లోకం అండి ఇది కూడా. ఒక్కసారి చదివిన తర్వాత అర్థం చెప్తుంది. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ. అందరూ దేహి దేహి అని చదువుతారు. దేహి అంటే ఇవ్వు అని అర్థము, దేహి అంటే ఉంచు అని అర్థము. ఇక్కడ దేహి దిద్దుకోండి, ఒకవేళ మీ దాంట్లో తప్పు ఉన్నా, మీరు తప్పుగా పలుకుతున్నా మర్చిపోకుండా ఇది దేహి అని చదవాలి. మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోపాద్యం పాతః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షా లక్ష్మీ కరుణహరి చూడామణి రుచి. అబ్బబ్బబ్బ, అమ్మ పాదాల గురించి ఈ శ్లోకంలో ఏమని వర్ణిస్తున్నారమ్మా? నా మీద దయ ఉంచి నీ యొక్క పాదాలను నా శిరస్సుపై ఉంచు తల్లి అని ప్రార్థన చేస్తున్నారు. నా శిరస్సు, అమ్మ పాదాలు మన తెల్లపైన ఉంటే ఇంకా అంతకంటే ఏం కావాలండి? ఈ జీవితానికి కావాల్సింది అదే కదా. నిజానికి మన యొక్క సహస్రారంలో కూడా శివపార్వతులు ఇద్దరి పాదాలు ఉంటాయి అని చెప్పేసి మనం ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాం కదా. ఈవెన్ మనం గుళ్ళకు పోతే కూడా మనకు శటకోపం పెడతారండి. శటకోపం అంటే ఏమిటి? అక్కడ పాదాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా పైన గమనించి ఉన్నారో లేదు అంటే ఆ స్వామి పాదాలు, అమ్మవారి పాదాలు, ఆ పరమేశ్వరుడి పాదాలు మన నెత్తి పైన ఉండుగాక, అంటే మనకి శాశ్వతమైనటువంటి కైవల్యము లభించుగాక అని కదా అర్థం. ఇక్కడ అమ్మ నీ పాదాలు ఎటువంటివంటే శృతీనాం మూర్ధాను. శృతులు అంటే మనకు తెలుసు కదా, వేదాలు. ఒకవేళ వేదాలన్నింటినీ మనం ఆడపిల్లల రూపంలో చూసుకున్నాం అనుకోండి, వాళ్ళందరూ కూడా వాళ్ళ నెత్తి పైన పెట్టుకున్నటువంటి పాదాల అన్నట్టు ఉన్నాయి. ఇది ఒక అర్థం. సరే, వేదాలంటే ఎన్ని? 4. ఈ 4 వేదాలు ఎవరి నోటి వెంబడి ఎప్పుడు వెలువడుతుంటాయి? బ్రహ్మగారి నోటి వెంబడి వెలువడుతుంటాయి కదా. 4 తలలు 4 వేదాలకు ప్రతీక. అటువంటి బ్రహ్మ తన తలపైన ఉంచుకున్నాడా నీ పాదాలు? అటువంటి పాదాలను నా తలపైన ఉంచు. ఇక్కడ బ్రహ్మగారిని వర్ణిస్తున్నారు. ఒకటి, బ్రహ్మగారిని మనకు గుర్తు చేస్తున్నారు. ఎందుకు? 4 ముఖాలు ఉన్నాయి కాబట్టి, 4 వేదాలు కాబట్టి. ఇకపోతే ఆ 4 వేదాలను స్త్రీమూర్తులుగా భావిస్తే ఆ 4 వేదాలనే స్త్రీమూర్తులు తమ తలపై నీ పాదాలు పెట్టుకున్నాయా అన్నట్టుగా ఉన్నట్టున్నాయి. అటువంటి పాదాలు మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణవు. అటువంటి నీ పాదాలని దయ ఉంచి నా మీద దయ ఉంచి దయతలచి నా నెత్తి మీద నా శిరస్సు మీద కూడా ఉంచు తల్లి. ఇకపోతే నీ పాదాలు ఎలా ఉన్నాయంటే యయోపాద్యం పాతః పశుపతి జటాజూటతటినీ. నీ యొక్క పావనమైనటువంటి నీ పాదాలని ఎల్లప్పుడూ శివుని జటాజూటంలోని గంగమ్మ పాద్యం సమర్పిస్తున్నట్టుగా ఉంటుందా? ఎందుకు? శివుడు నమస్కారం చేస్తున్నప్పుడల్లా ఇక్కడ మనందరికీ మహా డౌట్ వస్తుంది. శివుడుకి అమ్మవారు నమస్కారం చేసి ఇంతకుముందు బాగుంది, మనకు నచ్చింది. అమ్మవారి జానువులు గట్టిపడ్డాయి. ఎందుకంటే అమ్మవారు ఎప్పుడు నమస్కరిస్తుంటారు కాబట్టి ఆమె జానువులు గట్టిపడ్డాయి అంటే మనం పరవశంగా విన్నాం. ఇక్కడ శివుడు నమస్కారం చేస్తున్నప్పుడు ఆయన నెత్తి మీద ఉన్నటువంటి గంగ నీ పాదాలకు పాద్యం సమర్పిస్తున్నట్టుగా ఉన్నదా అన్నప్పుడు మనం కొంచెం తడబడతాం. అమ్మవారి పతివ్రత కదండి. అమ్మవారు అయ్యవారితో నమస్కారం, వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసుకొని జన్మించి పొందిన వారైనా సరే అమ్మ అయ్యతో నమస్కారం పెట్టించుకోరు. కానీ అయ్యకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది ఈమె కూడా నాకంటే గొప్పదే కదా అని నమస్కారం చేయబోతాడట. చేయబోయి ఇలా వంగినప్పుడు ఆయన యొక్క జటాజూటంలోని గంగమ్మ తల్లి వచ్చి ఆమె పాదాలకు పాద్యంలాగా అభిషేకం చేస్తూ ఉంటుందట. అట్టి నీ పాదాలు. ఇక్కడ ఇద్దరిని చెప్పేశారండి. మొదట్లా బ్రహ్మని చెప్పేశారు, ఇప్పుడు శివుడిని చెప్పేశారు. అయిందా? ఇప్పుడు విష్ణువుని గురించి చెప్తున్నారు చూడండి. యయోర్లాక్ష లక్ష్మీ కరుణహరి చూడామణి రుచి. అంటే విష్ణుమూర్తి ధరించేటువంటి ఈ కిరీటం ఉంటుంది చూడు, శిరోరత్నము, అది ఎర్రటి కాంతులతో ఉంటుంది అన్నమాట. ఆ ఎర్రని పద్మరాగమణుల కాంతులు అమ్మ యొక్క పాదాలకి పారాణి రాసిందా అన్నట్టుగా ఉన్నాయి. విష్ణుమూర్తి అమ్మవారి పాదాల యొక్క పారాణి అంటే ఏంటనుకున్నారు? విష్ణుమూర్తి నమస్కారం చేసినప్పుడు ఆయన కిరీటంలోని పద్మరాగమణుల యొక్క కాంతి పడి అమ్మవారి పాదాలకి పారాణి రాసిందా అన్నట్టుగా ఉన్నాయి. ఈ విధంగా అమ్మని బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా, విశ్వంలోని ప్రతి ఒక్కరూ కూడా ఆమె పాదాలకు నమస్కారం చేస్తూ ఉంటారు. అట్టి నీ పాదాలని అంత గొప్పవైనటువంటి వేదాలకి శిఖాగ్రంలో ఉన్నటువంటి వేదాంతాలకు ఉపనిషత్తులకు
అన్నింటికి పైన ఉన్నటువంటి నీ యొక్క పాదాలను దయచేసి నా మీద దయ ఉంచి నా శిరస్సు పైన ఉంచు తల్లి అని ప్రార్థిస్తున్నారు శంకరాచార్యుల వారు. ఈ రోజు మనకు గురు పూర్ణిమ రోజు ఇంతకంటే అద్భుతమైన శ్లోకంతో స్వస్తి పలకడం అనేది ఇక అసాధ్యం అండి. అమ్మ పాదాలు మన నెత్తి మీద ఉంటే మనకి ఇంతకంటే సౌభాగ్యం ఏం కావాలండి. ఇది ఈ శ్లోకంలో మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని కూడా గుర్తు చేస్తూ అమ్మవారి పాదాలలో ఎందువల్ల అమ్మవారికి పాదాలకు పాద్యం సమర్పిస్తున్నట్టుగా ఉందట. శివుడి తలలోని గంగాజలం బ్రహ్మ వేదాలను వల్లిస్తున్నాయా అన్నట్టుగా, ఆ 4 వేదాలకు ప్రతీకన అన్నట్టుగా శృతి అన్నట్టు ఈ శ్లోకానికి శృతి సీమంత సింధూరి అది ఉంది కదండి లలితా సహస్రనామంలోని, ఆ వాక్యానికి ఇది భావం అన్నమాట. ఆ రకంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ముగ్గురిని కూడా ఈ శ్లోకంలో గుర్తు చేస్తున్నారు శంకరాచార్యుల వారు. శృతీనాం మూర్ధానో దధతి తవయౌ శేఖరతయా మమాప్యేతో మాతః శిరసి దయయా దేహి చరణౌ యయోపాద్యం పాతః పశుపతి జటాజూటతటినీ యయోర్లాక్షా లక్ష్మీ తరుణ హరి చూడామణి రుచి. ఓకేనా?